ఇప్పుడు మనం భార్గవ్ కమిటీ గురించి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం. జస్టిస్ వశిష్ఠ భార్గవ కమిటీ అని దీని యొక్క పూర్తి పేరు. భార్గవ కమిటీని 1969లో ఏర్పాటు చేశారు. లలిత్ కుమార్ కమిటీ నివేదికలో అనేక తప్పిదాలు, పొరపాట్లు ఉన్నాయని మిగులు నిధులను గణించడంలో శాస్త్రీయమైన పద్ధతిని అవలంబించలేదని, విలీనం నాటికే తెలంగాణ వద్ద ఉన్న మిగులు నిధులతో సహా అన్ని రకాల ఖాతాలను లోతుగా పరిశీలిస్తే తెలంగాణ యొక్క మొత్తం మిగులు నిధులు 107.13 కోట్ల రూపాయల వరకు ఉంటుందని తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఆరోపించింది. భారీ నీటిపారుదల, సాధారణ పాలన, గ్రాంట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాలను ప్రాంతాల మధ్య విభజించడానికి కుమార్ లలిత్ కమిటీ జనాభాను ఆధారం చేసుకుని సీమాంధ్ర తెలంగాణను 2:1 నిష్పత్తిలో పరిగణనలోకి తీసుకుంది. దీని ప్రకారం సీమాంధ్రకు 67.07%, తెలంగాణకు 33.3% కేటాయింపులు జరగాలి. అయితే 1961లో తెలంగాణ జనాభా వాటా 35.3%. దీనివల్ల గణాంకాల్లో తేడా వస్తుంది. ఈ వివాదాలకు పరిష్కారం చూపెట్టే ఉద్దేశంతో అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ అష్టసూత్ర పథకంలో భాగంగా వశిష్ఠ భార్గవ కమిటీని ఏర్పాటు చేసింది. వశిష్ఠ భార్గవ కమిటీ ప్రభుత్వానికి 123 పేజీల నివేదికను అందించింది. ఈ నివేదికలో పేర్కొన్న అంశాలను చూద్దాం. 1956-68 మధ్య తెలంగాణ యొక్క మిగులు నిధులు 28.34 కోట్లు ఉన్నట్లు భార్గవ కమిటీ తన నివేదికలో పేర్కొంది. అదేవిధంగా తెలంగాణకు ఖర్చు చేయాల్సిన నిధులను ఖర్చు చేయలేదని పేర్కొంది. దీర్ఘకాలం చాలా కాలం వరకు మిగులు నిధులను ఉపయోగించకపోవడం వల్ల తెలంగాణలో వెనుకబాటుతనం
మరింతగా పెరిగిందని, అందువల్లనే కేంద్ర ప్రభుత్వం 4వ పంచవర్ష ప్రణాళికలో తెలంగాణకు అదనంగా 45 కోట్ల రూపాయలను కేటాయించింది. 1956 నవంబర్ 1 నుంచి 1968 మార్చి 31 వరకు ప్రాంతాల ఆర్థిక వ్యవహారాలు, ఆదాయాలు, వ్యయాల ఆధారంగా వడ్డీలను వసూలు చేయాలని, ఈ వడ్డీలను ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాల మధ్య 2:1 నిష్పత్తిలో పంచాలని భార్గవ కమిటీ తన యొక్క నివేదికలో సూచించింది. ఫ్రెండ్స్, ఈ భార్గవ కమిటీ గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. ఈ భార్గవ కమిటీ తరఫున నివేదికలోని అంశాలను నెక్స్ట్ వీడియోలో చూడండి. నా యొక్క ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేసి నాకు మరిన్ని సలహాలు, సూచనలు అందజేయగలరు. బెస్ట్ ఆఫ్ లక్.